ఏంట్రా రాజారావు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? నువ్వా? కూర్చోరా. మీ అమ్మాయి గురించే కదా నీ ఆలోచన? అదేం లేదురా, అమ్మాయి ఈ టైంకి తిన్నదో లేదో, ఎలా ఉందో ఏమిటో అని ఒకటే ఆలోచనరా. పిల్లలు దగ్గర ఉన్నప్పటికంటే దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని ఆలోచన ఎక్కువగా ఉంటుందిరా. ఆడపిల్ల కదా, ఆ మాత్రం భయం ఉంటుందిరా. దేశంలో ఉంది, ఎలా ఉందో ఏమిటో అని ఒకటే ఆలోచనరా. ఆస్తులు నమ్మి లేదా ఆస్తుల్ని కట్నం రూపంలో ఇచ్చి పెళ్లి చేసే తల్లిదండ్రులు చూశానురా. ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి ఉన్నత చదువులు పంపించావు చూడు, నిన్నేమనుకోవాలరా అసలు? ఏంట్రా నువ్వు అనేది? కొడుకునే చదివించాలా? కూతుర్ని ఉన్నత చదువులు చదివించకూడదా? మీరేమనుకున్నా సరే నా కూతురు లక్ష్యమే నా లక్ష్యం. ఇంకోసారి ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురా. ఒరేయ్, ఈ రోజుల్లో ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే చాలా భయంగా ఉందిరా. అలాంటిది నువ్వు దేశాలే దాటించేసావు. బయట పరిస్థితులు బాగోలేవురా, అదే నా భయం. బాబు బాబు ఎంత అయిందయ్యా? 95 అయిందండి. 95 అయిందా? అయితే ఇదిగో 5 రూపాయలు చిల్లలేదండి, రేపు వచ్చి తీసుకోండి. 5 రూపాయలు నిమ్మకాయలు ఇచ్చావా? ఏంటి 5 రూపాయలు నిమిషాలా? 5 రూపాయలకి ఉల్లిపాయలు నిమిషాలు వస్తాయంటండి. గవర్నమెంట్ అమలు అయ్యండి, మీరు బేడేస్తారండి బాబు. పేరుకే గవర్నమెంట్ ఉద్యోగం, చేస్తున్నది అవుట్ సోర్సింగ్. నా చిన్నప్పుడు ఏం చేస్తున్నాను, జీతం బాగా వస్తుందండి. 28 ఏళ్ల నా సర్వీసులో ప్రభుత్వం నా చేతికి ఇచ్చేది 13,087 రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పేరు చెప్పే నాకు నా కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలన్నీ తీసేశారు. ఆ పక్కోడు కూడా నాదేనండి, ఆడ మనిషిని 15,000 రూపాయలు జీతం ఇస్తున్నాను. మరి దాన్ని బాబు, మీ సమస్య నాయకులకి అధికారులకి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళిపోయండి. దీని మీద మా పోరాటాలు ఆరాటాలు చేస్తానే ఉన్నాం, కానీ ఫలితమే గాల్లో ఉంది. ప్రభుత్వం మమ్మల్ని వాడుకోవడమే తప్ప ఆదుకోవడం లేదు. మమ్మల్ని ఎవడో పట్టించుకునేవాడే లేడే. ఏం చేస్తాం, కర్మ. హలో, ఎవరండి? హలో, నేనేనండి, రాజారావుని. హలో, అమ్మో, అయ్యో, షెట్ గారు, షెట్ గారు, షెట్ గారు, షెట్ గారు. ఎవరది? రాజారావు గారు మీరా? రండి, పైకి రండి. రాజారావు గారు ఏంటి కంగారు కొన్నారు? ముందు కూర్చోండి, ముందు మధ్యలో తాగండి. కంగారు చేతిలో పేపర్లు ఏంటండి? షెట్ గారు, ఈ నా ఇంటికి వచ్చానండి, ఇవి తీసుకుని 3 లక్షలు అప్పు ఇప్పించండి బాబు. అంటే 3 లక్షల? అవునండి. అవసరంగా వచ్చిందండి. సరే ఉండండి, అయితే 10 నిమిషం వస్తాం. రాజారావు గారు ఏంటిది? ఆల్రెడీ బ్యాంక్లో తాకట్టు ఉన్న పేపర్లో నా దగ్గర తీసుకొచ్చారు, మళ్ళీ మోసం చేద్దాం అనుకున్నారా? షెట్ గారు, అది కదండి. నేను మనుషులు నమ్మనండి, పేపర్లే నమ్ముతాను. ఇంతకాలం ఈ వ్యాపారంలోనే ఉన్నానంటే దానికి కారణం అదే. రాజారావు గారు, మీరు జిరాక్స్ పేపర్లు తెచ్చినా మీరు ఏదో అవసరంలో ఉన్నారు కాబట్టి నేను కాదనలేకపోయాను. షెట్ గారు, మీరు చెప్పింది నిజమేనండి. మిమ్మల్ని మోసం చేయాలని కాదండి బాబు, నా అవసరం అలాంటిది. దయచేసి ఇప్పించండి బాబు. అసలు కాదండి బాబు, వాళ్ళు అనుకోండి బాబు, మీరే ఎలాగని చేయాలి. నా కూతురు జీవితాన్ని కాపాడాలండి బాబు, కాపాడాలి. మీరు కాదంటే నాకు చావే బాబు, చావే బాబు. పైన కూర్చోండి. ఏం జరిగిందండి అసలు? కూర్చోండి. ఏం జరిగిందండి అసలు? ఏమైంది? మీకు విషయాలన్నీ తర్వాత చెప్తాను బాబు, తర్వాత చెప్తాను.
సరే రాజారావు గారు, మీరు చాలా మంచోళ్ళు. మీ పరిస్థితిని అర్థం చేసుకుని మొదటిసారి పేపర్లు కాకుండా మిమ్మల్ని నమ్మి నేను మీకు సహాయం చేస్తానండి. జాగ్రత్త, డబ్బులు కాదు నా నమ్మకాన్ని. ఎక్కడదా బ్యాగ్? ఏంటది బ్యాగ్ లో తీ బయటికి. నువ్వు దొంగలా ఉన్నావు. నీ డబ్బులు ఎందుకని? డబ్బులు నీ అన్న గ్యారెంటీ. తీ బయటికి. కొట్టుకుంటూ ఎవరిది డబ్బులు? మావుడే రాజారావు, ఏమైందిరా? లేకరా, ఏంటి హాస్పిటల్ తీసుకెళ్ళాలండి మనల్ని. పడిపోయాడండి. లేపండి లేపండి. రాజారావు, ఏమైందిరా? రాజారావు, ఏమైందిరా? ఏమైందిరా? రాజారావు, ఏమైందిరా? ఏమైంది చెప్పరా? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. చాలా ప్రాబ్లం. రాజారావు, దొంగ ఎవడు? డబ్బు ఎవడురా? నా డబ్బు ఎవడు? ఏంటి? ఏ డబ్బు ఏంటి? డబ్బు దొంగ పట్టిపోయాడురా. దొంగ ఎవడు రాడు? దొంగ పట్టిపోయాడు. డబ్బు పట్టిపోయాడురా. రే రాజారావు, ఊరుకో అసలు జరిగింది ఏంటి చెప్పు నాకు. ఏం జరిగింది చెప్పు నాకు. రే ఏడుకరా, ఏడుకు. ఏం జరిగింది ఏంటి చెప్పు నాకు. దొంగ డబ్బు పట్టిపోయాడు. ఏ డబ్బురా? ఏ డబ్బు? 3 లక్షల రూపాయలు. 3 లక్షలే? అవునురా. అయిపోయిందిరా. ఊరుకోరా, ఊరుకో. చూద్దారా, మన కంప్లైంట్ ఇద్దాం. మంచినీళ్ళు రైట్, ముందు మంచినీళ్ళు తాగుతుంది. మంచినీళ్ళు తాగాలి. ఇంటికి ఏమైందిరా రాజారావు? అడుగుండి, ఎత్తనండి, ఎత్తనండి, ఎత్తనండి. ఇక్కడే పడిపోడండి. ఇక్కడే ఎత్తనండి, ఎత్తనండి. మాస్టారు, ఈ బ్యాగ్ మీదేనా? నాదేనండి, నాదే. పారిపోతుంటే ఇదేనా? ఈడేనండి. నీ అవసరం కోసం ఆయన దగ్గర దొంగతనం చేసావు. ఆయన ఏ ఆపదలో ఉన్నాడో నీకు తెలుసా? కూర్చో, చెప్తాడు. మాస్టారు, అంత డబ్బు మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే మా అమ్మాయి కోసమే తీసుకెళ్తున్నానండి బాబు. ఆ నెంబర్ ఇదేనండి, ఆ నెంబర్ ఇదే. రాజారావు, నీ కూతురు రేణుక లండన్లో చదువుతుంది. తను ఇక్కడ ఏం చేస్తుందో తెలుసా? స్మగ్లింగ్, డ్రగ్స్, కోకేన్, అమ్మాయిలు సప్లై చేస్తూ ఏంటండి? ఏంటి మీరు మాట్లాడేది? ఇక్కడ ఒక మాఫియా నడుపుతుంది. మా ఇంటెలిజెన్సీకి ఈరోజు తను దొరికింది. మీరు ఎక్కడో పొరపాటు పడి ఉంటారు. కాదయ్యా, నేను చెప్పేది ఏనండి అయ్యా. అది కాదు అయ్యా, 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 అలాగనకండి అయ్యా. అయ్యా, నా కూతురు చదువులు తెల్లయ్యా. అయ్యా, నా మాట ఏనండి అయ్యా. రాజారావు, నా తల్లిదండ్రులు ఇండియన్స్. ఆ ఒక్క కారణంతో ఇప్పుడు నీకు కాల్ చేస్తున్నా. నీ కూతుర్ని సేఫ్ చేసుకో.
గంట టైము. అయ్యా అయ్యా ఆ? అంత డబ్బా అయ్యా నేను ఇవ్వలేనయ్యా, నేను ఇవ్వలేను. అలా కాదు, నా మాట అన్నయ్యా. టైం చాలా విలువైంది. అయ్యా 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 అమ్మో అయ్యో. తప్పు అయిపోయిందండి. ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడిపోయి ఇలా దొంగ మారిపోయానండి. ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేయండి. ఎరా స్పీకర్ ఆన్ చేస్తే నేను కనిపెట్టలేను అనుకున్నావు కదా. రే నీ ఎంత ఏయ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇండియన్ పోలీస్. పెట్టేశారు సార్. మాస్టర్, ఇవన్నీ ఆన్లైన్ సైబర్ క్రైమ్స్, గుర్తుంచుకోండి. ఇలాంటి మోసం జరిగినప్పుడు ఇమీడియట్లీ మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కానీ 1930 గారిని వెంటనే సంప్రదించండి. అన్నా బై మిస్టేక్లో ఫోన్ కాల్ కనెక్ట్ అయిపోయిందన్నా. అన్నా తప్పు అయిపోయిందన్నా, ఇంకెప్పుడు జరగదు అన్నా. సారీ అన్నా. అన్నా వద్దన్నా. అన్నా ఇంకెప్పుడు జీవితంలో జబ్బు జరగదన్నా. జీవితంలో రెండే విషయాలు నాకు అస్సలు నచ్చవు. ఒకటి, చేసిన తప్పుకి సారీ చెప్పడం. రెండు, నేను మోసం చేశాను కానీ నేనెప్పుడు మోసపోలేదు. ఈరోజు నీ వల్ల రెండూ జరిగాయి. కోపం వస్తుంది, కోపం వస్తుంది, చంపేసే అంత కోపం వస్తుంది. సమయం చాలా విలువైంది. డోంట్ వేస్ట్ ద టైం. డోంట్ వేస్ట్ ద టైం. కాల్ దిస్ నంబర్. కాల్ కలిసింది. డబ్బులు రెడీయా? నీకు నంబర్ మెసేజ్ పెడతాను చూడు.